ఫ్రెండ్స్, జనరల్గా మనము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పైన డిపెండెన్సీ అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డిపెండెంట్ అంటే ఎవరో ఒకసారి చూద్దాం. డిపెండెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగిపై ఆర్థికంగా మరియు జీవనాధారంగా ఆధారపడి ఉండే కుటుంబ సభ్యుడిని డిపెండెన్సీ రూల్ అంటాం. అంటే గవర్నమెంట్లో అసలు డిపెండెన్సీ ఎవరు అన్న దానిపైన కూడా రూల్స్ ఉన్నాయి. అసలు ఇవి దేనికి పనిచేస్తాయంటే ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్స్కి, మెడికల్ అటెండెంట్ రూల్స్కి, మెడికల్ రియంబర్స్మెంట్కి, కంపాషనేట్ అపాయింట్మెంట్కి కూడా పనిచేయచ్చు, ఫ్యామిలీ పెన్షన్ కూడా పనిచేయచ్చు. ఇవన్నిటి సందర్భాల్లో అసలు డిపెండెంట్ ఎవరు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా డిపెండెంట్ అసలు ఎవరు అనేది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి ఒక ఎంప్లాయీ అన్నప్పుడు, ఎంప్లాయీకి సంబంధించిన ఫ్యామిలీకి ఎవరు ఉంటారని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, మెయిన్గా లీగల్గా డిపెండెన్స్లో ఫస్ట్ వచ్చేది ఎవరు అంటే స్పౌజ్ అనమాట. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి భార్య లేదా భర్త మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అంటే మేల్ ఎంప్లాయీకి ఒక లీగల్లీ వెడ్డెడ్ వైఫ్, ఫీమేల్ ఎంప్లాయీకి హస్బెండ్ ఎలిజిబుల్ అనమాట. తల్లిదండ్రులకి బయాలజికల్ పేరెంట్స్ లేదా అడాప్టెడ్ పేరెంట్స్ ఇద్దరు కాదు, ఎవరో ఒకళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ఉద్యోగి పైన ఆధారపడి ఉండాలి, సొంత ఆదాయం తక్కువగా ఉండాలి, ఉద్యోగం ఉండకూడదు, జీవనాధారం ఉద్యోగి ద్వారా ఉండాలి. అంటే వీళ్ళు పేరెంట్స్ అయితే కంపల్సరీ ఎంప్లాయీ పైన డిపెండ్ అయి ఉండాలి, వాళ్ళకి స్పెసిఫిక్ ఇన్కమ్ ఇంతకంటే తక్కువ ఉండాలన్న కూడా రూల్స్ ఉన్నాయి. కుమారుడు సన్ అంటే ఎప్పటివరకు కొడుకు అనేవాడు గవర్నమెంట్ ఎంప్లాయీ రికార్డ్స్ ప్రకారం ఎప్పటివరకు ఎలిజిబుల్ అంటే అన్ఎంప్లాయీ అయి ఉండాలి, మ్యాక్సిమం 25 సంవత్సరాల లోపు ఉండాలి. కుమారుడికి డిపెండెంట్ స్టేటస్ ఎప్పుడు ముగుస్తుంది అంటే ఉద్యోగం వచ్చినప్పుడు, లేదా సొంత ఆదాయం వచ్చినప్పుడు, లేదా 25 సంవత్సరాలు దాటినప్పుడు డిపెండెన్సీ పోతుంది. అదే కుమార్తెకి చూసుకుంటే పెళ్ళి కాని కుమార్తె అంటే విడోడ్ డాటర్, విడాకులు పొందిన కుమార్తె, భర్త వదిలేసిన కుమార్తె. కానీ ఈ కేసులో కూడా ఉద్యోగిపై ఆధారపడి ఉండాలి, సొంత ఆదాయం ఉండకూడదు. వికలాంగ పిల్లలు అంటే డిజేబుల్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళకి వయసు పరిమితి సడలింపు ఉంటుంది. దాంట్లో శారీరక లేదా మానసిక వికలాంగత 2 వస్తుంది. జీవితాంతం డిపెండెంట్గా పరిగణించే అవకాశం ఉందన్నమాట. అడాప్టెడ్ చిల్డ్రన్ చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలు కూడా ఎలిజిబుల్ డిపెండెన్సీ. సాధారణంగా ఎవరు ఎలిజిబుల్ కారు అంటే ఉద్యోగం చేస్తున్న పిల్లలు, ఎర్నింగ్ సంపాదిస్తున్న పిల్లలు, ఎర్నింగ్ మ్యారీడ్ డాటర్ అయితే డిపెండెంట్ కాదు, అన్నదమ్ములు సాధారణంగా వీటిలో రారు, అక్క చెల్లెలు రారు. యాజ్ పర్ కరెంట్ రూల్స్ అత్తమామలకి సంబంధించింది వాళ్ళు కవర్ అయ్యే అవకాశం అంటే జీవోల్లో ఎక్కడ లేదు, కానీ కొచ్చా ఈఎస్టీఎస్లో మరి ఇంక్లూడ్ చేస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఉన్న తెలంగాణ ఈహెచ్ఎస్ మెడికల్ అటెండెన్స్ రూల్ ప్రకారం అయితే అత్తమామలు డిపెండెన్స్ కేటగిరీలో లేరు. అంటే మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా సాధారణంగా ఈహెచ్ఎస్ బెనిఫిషరీగా యాడ్ చేయలేరు. మరి ఈఎస్టీఎస్లో ప్రాపర్ గైడ్లైన్స్ అనేవి ఇంకా తెలియదు. సో గవర్నమెంట్ చూసే డిపెండెన్సీ నిర్ణయించే ప్రధాన అంశాలు ఏంటంటే అతను వ్యక్తి ఉద్యోగంపై ఆధారపడి ఉన్నాడా, సొంత ఆదాయం ఉందా, ఉద్యోగం ఉందా, వివాహ స్థితి ఏంటి, పెన్షన్ వస్తుందా. అంటే ఇవన్నీ క్రైటీరియా చూసుకొని ఒక పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి డిపెండెంట్ అవుతాడా లేదా అని డిసైడ్ చేస్తారు. సో వీటికి ముఖ్యమైన జియోస్ తెలంగాణ ఈహెచ్ఎస్ అఫీషియల్ పోర్టల్లో చూసుకోవచ్చు. అఫీషియల్ తెలంగాణ ఈహెచ్ఎస్ జియో చూడొచ్చు. తెలంగాణ మెడికల్ అటెండెన్స్ రియంబర్స్మెంట్ గైడ్లైన్స్ ఉంటాయి. ఎంసీఆర్ హెచ్ఆర్డి అనేది కూడా చాలా మంచి తెలంగాణకి సంబంధించిన సంస్థ, వాటిలో కూడా చాలా రెఫరెన్సెస్ ఉంటాయి. సో ఇది మీకు ఏదైనా సమాచారం దొరికితే అది వాళ్ళకున్న నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ పైన ఇచ్చిందే. సో మీకు కావాలంటే అఫీషియల్గా మీరు సెర్చ్ చేసుకోండి. సో ఇదండి క్రిస్ప్ వీడియో ఆన్ డిపెండెన్సీ రూల్స్ రిలేటెడ్ టు తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో మీరు ఈ విషయం అందరికీ షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.